హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది ఈ విధంగా చేస్తే రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి. మంచి టేస్టీగా సూపర్‌గా ఉందండి. దీంతోని వేడి వేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకునేసి దీంట్లో కొద్దిగా నెయ్యి అలా వేసుకొని కలుపుకొని తింటుంటే నా స్వామి రంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసి టేస్ట్ చూడండి. అప్పుడు మీరే అంటారు సూపర్ ఉంది అని. ఓకేనా? ఎలా చేయాలంటే ముందుగా మనం కిచెన్‌లోకెళ్ళేసి శుభ్రంగా ఉండే పచ్చిమిరపకాయలని తీసుకోవాలండి. అంటే పచ్చిమిరపకాయలు మంచి గ్రీన్‌లో ఉండేవి తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తొడాలు ఒలుసుకునేసి ఈ టైప్‌లో రెడీ చేసుకునేసి వీటిని ఇలా మధ్యలోకి ఇరుసుకునేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలండి. ఓకేనా? వీటిని ఈ పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి ప్లేట్‌లోకి ఎందుకు ఏసుకోవాలంటే ఈ మధ్యలోకి ఇరిస్తే ఏందంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు ఏందంటే చిటాపటా అని ఎగరకుండా ఉంటాయండి. ఓకేనా? అందుకోసం అనేసి ఈ టైప్‌లో ఇరుసుకోవాలా. లేదా ఒక పిన్నీస్ తీసుకునేసి ఆ పొడవాటి పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి ఘాట్లైనా సరే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఏ కాడికి అందులో ఉన్న ఎయిర్ అన్నది రిలీజ్ అవ్వాల. అందుకోసం. ఇప్పుడు పచ్చిమిరపకాయలని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఇప్పుడు ఇరిసి పెట్టిన ఈ పచ్చిమిరపకాయలని దాంట్లో వేసుకోవాలండి. చూడండి ఇలా వేయించేటప్పుడు ఏంటంటే అవి చిటాపటా అంటూ ఎగరవండి. లోపల వరకు సూపర్గా ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏంటంటే పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఈ టైప్లో వాడాలండి. లోపల వరకు బాగా ఉడకాల. అప్పుడేమవుద్దంటే ఇందులో ఉన్న కారం అన్నది కొంచెం చచ్చిపోయి ఆ తర్వాత సూపర్ టేస్టీగా వస్తుందండి. ఆ టైప్లో ఈ పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలా. రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? అందుకనేసి ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇదే ప్యాన్లో అంటే ఈ కడాయిలోనే కొద్దిగా నూనె వేసుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన టమోటాలండి. అంటే దాదాపు ఒక 6, 7 దాకా. అంటే చిన్న అయితే ఒక 6, 7 వేసుకోవచ్చు. పెద్ద అయితే ఒక 3, 4 వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు వేసుకోవాలి. అంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు స్పైసీ ఎలా ఉందో చూసుకునేసి దాన్ని బట్టే ఈ టమోటాలు కానీ ఈ చింతపండు కానీ కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. ఓకేనా? వేసుకున్నాక ఇప్పుడు ఈ టైప్లో మనం ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చింతపండు వేసినప్పుడు ఏంటంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ టైప్లో కలుపుతానే ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే అడుగు మాడకుండా చూసుకోవాలి. అడుగు మాడిందంటే పొగ వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కన పెట్టేసి ముందుగా ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలను అయితే చల్లారిన తర్వాత రోలు సిద్ధం చేసి రోట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను అయితే పచ్చగా దంచేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఏంటంటే మరీ మెత్తగా కాకూడదండి. అంటే లైట్‌గా కొంచెం తోడకలుగా ఉండాల. ఓకేనా? ఆ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. అంటే రుచికి సరిపడా వేసుకోవాలండి సాల్ట్. వేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డ దాకా వేసుకోవచ్చండి. ఓకేనా? చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా మనం అన్నీ కూడా కలిపి పచ్చగా ఇలా దంచేసుకోవాలండి. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసిన ఈ టమోటా, చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా! అవి తీసి ఇప్పుడు అవి కూడా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలండి. ఓకేనా? మనం రోట్లో యూజ్ చేసేటప్పుడు ఏదైనా సరే చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఓకే? ఎందుకంటే రోలుకి ఒక సిద్ధాంతం ఉంటుంది. అది ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ టైప్లో వేసిన తర్వాత బాగా ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైప్లో బాగా తిరగేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో కొంచెం నెమ్మదిగా దంచేసుకోవాలండి. అంటే గబా దంచామంటే ఈ కొంచెం ఎగిరి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మెల్లిగా దంచేసుకోవాలండి. దంచేసుకునేసి ఇది బాగా జిగటొచ్చేంత వరకు మనం బాగా ఎనుపుకోవాలండి. ఓకే? ఆ టైప్‌లో రుబ్బిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ. ఒక ఉల్లిపాయని 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో పెట్టి ఇలా దాన్ని కూడా పచ్చగా దంచేసుకోవాలండి. ఈ ఉల్లిపాయను కూడా మరి మెత్తగా కాకుండా ఇలా చిదురు అయ్యేంత వరకు కాకపోతే ఏందంటే అందులోకించి నీరు రిలీజ్ అవ్వాలి. ఆ టైప్‌లో పచ్చగా దంచేసుకునేసి ఒక్కసారి అలా కిందకి మీదకి తిరగేసుకొని ఇప్పుడు పెట్టి రుబ్బుకోవాలండి. అంటే ఇలా రుబ్బితే బాగా జిగట రావాల. అప్పుడే ఈ పచ్చడికి మధురమైన రుచి వస్తుందండి. ఓకేనా? దాన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. అందుకనేసే ఎక్కువ శాతం పచ్చళ్ళు ఏందంటే రోట్లోనే
మంచి రుచి వస్తాయండి. అందుకనేసి వీలైనంత వరకు ఎవరైనా సరే రోట్లో ట్రై చేయండి. పచ్చడి రుచి మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఈ టైప్‌లో పచ్చడి చేస్తే పచ్చడి ప్రియులకైతే పండగేనండి. అంత బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. ఎవ్వరైనా సరే దీనిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అంత బాగుంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసి చూడండి. నచ్చని వాళ్ళంటూ ఎవరుండరండి. అంత బాగుంటుంది. ఇంకా పచ్చడి రుబ్బి అందులో తీసి ఒక బౌల్‌లో వేసిన తర్వాత ఆ రోట్లోకి కాసిన్ని నీళ్లు అలా పోసి తుడిసి పోసి కలుపుకొని ఆ టేస్ట్ చూడండి ఇంకా సూపర్ అండి. ఈ టైప్‌లో చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని, నెయ్యేసుకొని తింటుంటే అబ్బా! ఇంకేం గావాలండి. అంత బాగుంటుంది.